కృష్ణా డెల్టా రైతు సోదరులకి గోదావరి జలాలు మంచి పంట తీసుకురావడానికి సహకరించబోతా ఉన్నాయి ఈ ఏడాది. 2015లో పట్టిసీమ ప్రారంభించినప్పుడు అనేక వివాదాలు. ఒకవైపు పోలవరం ప్రాజెక్టు 45,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తూ ఇంతలోనే మరలా 1,600 కోట్లు ఖర్చు పెట్టి పట్టిసీమ ఎందుకు అని విమర్శించారు. సరే, ఆ తర్వాత వచ్చిన కరువులో బాగా ఆదుకుంది పట్టిసీమ ప్రాజెక్టు. 2016, 17, 18 అయితే 100 టీఎంసీల జలాలు, గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చారు. ఈ 10 సంవత్సరాల్లోనే పట్టిసీమ ద్వారా గోదావరి జలాలని 442 టీఎంసీలు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చి కృష్ణా డెల్టా ఎండిపోకుండా కాపాడారు. ఈ ఏడాది మరొకసారి పట్టిసీమే దిక్కు. తాజాగా గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా 8,000 క్యూసెక్కుల ఫ్లడ్ పోలవరం కుడికాల ద్వారా ప్రకాశం బ్యారేజీ ఎగువన సంగమ ప్రాంతంలో కలుస్తూ ఉన్నాయి. దాదాపు ఇంకా 70-80 రోజుల వరకు ఎగువ ప్రాంతం నుంచి మనకు ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. వర్షాలు కూడా నమోదు కావడం లేదు. ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో ఎక్కడన్నా వర్షాలు పడితే ఆ ఫ్లడ్ వస్తుందనడానికి ఆ ఫ్లడ్ కూడా రావడం లేదు. కేవలం పట్టిసీమ వాటర్ మీదే ఈ ఏడాది కృష్ణా డెల్టా రైతులు ఖరీఫ్, రబీ పంట తీయబోతా ఉన్నారు. ఎక్కువ దిగుబడులు కూడా వచ్చే అవకాశం ఉంది. గోదావరి జలాలు అంటే సారవంతమైన నీరు. గతంలో 2015లో కూడా మీరు చూశారు, మంచి దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది కూడా కృష్ణా డెల్టా రైతులకి గోదావరమ్మ ఆదుకోబోతా ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.